అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో ఘాటైన మిరియాల రసాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మిరియాల రసాన్ని ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఫ్యామిలీలో ఈ మిరియాల రసానికి పెద్ద ఫ్యాన్ లిస్టే ఉందండి. ఎస్పెషల్గా నాన్ వెజ్ రెసిపీస్ చేసుకున్నప్పుడు ఈ మిరియాల రసం కాంబినేషన్ చాలా బాగుంటుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉన్నప్పుడైనా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా, ఈజీగా డైజెషన్ అవ్వాలన్నా ఈ రసం చాలా హెల్ప్ చేస్తుంది. అప్పుడప్పుడు ఇంట్లో ఈ మిరియాల రసాన్ని పెట్టుకుని తింటే హెల్త్ కి చాలా మంచిది. మరి ఈ మిరియాల రసాన్ని రుచికరంగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం 2 మీడియం సైజ్ టమాటాలు, అలాగే 15 నుంచి 20 గ్రాముల దాకా చింతపండు అనమాట. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపోతుంది. టమాటాలని, చింతపండుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత టమాటాలని ఇలా ముక్కలుగా చేసేసుకుని పెట్టుకోండి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని కొంచెం క్రష్ చేసుకున్నట్టుగా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 2-3 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర కాడల్ని ఇలా తుంచుకుని వేసుకోండి. ఇందులోకి 1 కప్పు దాకా నీళ్లు పోసి చేత్తో బాగా మ్యాష్ చేయండి. టమాటాలోని, చింతపండులో ఉండే పిప్పి అంతా కూడా సపరేట్ అయిపోయేంత వరకు ఇలా చేత్తో నలుపుతూ మ్యాష్ చేయాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 కప్పుల దాకా నీళ్లు వేసుకోండి. 4 కప్పుల దాకా నీళ్లు వాడాము అంటే 1 లీటర్ దాకా రసాన్ని ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ క్వాంటిటీకి సరిపడా రసం పొడిని తయారు చేసుకుందాం. రసం పొడి కోసం 2 టీ స్పూన్ల దాకా మిరియాలు తీసుకోండి. అలాగే సేమ్ క్వాంటిటీలో 2 టీ స్పూన్ల దాకా జీలకర్ర కూడా తీసుకోవాలి. వీటితో పాటుగా 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, 2 ఇంచుల దాకా ఎండు కొబ్బరి, 1/2 ఇంచు దాకా దాల్చిన చెక్క, 7-8 వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలి. ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బ్లెండ్ చేసి ఆ తర్వాత ఎండు కొబ్బరి అలాగే వెల్లుల్లిపాయలని వేసి కొంచెం క్రష్ చేసుకున్నట్టుగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మీరు రోట్లో అయినా దంచుకోవచ్చు లేదా మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. సో మనం చేసే మిరియాల రసానికి ఈ విధంగా రసం పొడిని అయితే తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న రసం పొడిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద రసం కాచుకోవడానికి గిన్నెను పెట్టుకుని గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కాస్త ఫ్రై చేయండి. ఆ తర్వాత 4-5 పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా చీల్చేసి నూనెలో వేసేసి ఒక్కసారి కలిపేసేయండి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లి తరుగు వేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను ఉల్లిపాయ వేయట్లేదు. ఒక్కొక్కసారి ఉల్లిపాయ కాంబినేషన్ లో చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి ఉల్లిపాయ లేకుండా చేస్తాను అనమాట. ఈ రసం 2-3 రోజులు నిలువ ఉండాలి అంటే కనుక ఉల్లిపాయ లేకుండా చేసుకోండి, లేదంటే ఉల్లిపాయ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత వెంటనే ఇందులోకి మనం తయారు చేసుకున్న రసం పొడి వేసేసేయాలి. రసం పొడి వేసిన తర్వాత జస్ట్ ఒక ½ మినిట్ పాటు ఫ్రై చేయండి, ఆ పచ్చి వాసన పోయేలా, అంతే. ఆ తర్వాత కాస్త ఇంగువ వేసేసి ఇందులోకి మనం ముందుగా బాగా చేత్తో మ్యాష్ చేసుకుని పెట్టుకున్న రసం వాటర్ ఉంది కదండి, సో ఆ రసం వాటర్ని ఇందులోకి ఫిల్టర్ చేసేసుకోండి. పిల్లలు టమాటా ముక్కలు, చింతపండు ముక్కలు తగిలితే ఇష్టంగా తినరు కదా, సో అందుకని నేను ఇలా ఫిల్టర్ చేస్తాను. మనం పెద్దవాళ్ళని తినేవాళ్ళం అయితే డైరెక్ట్గా ఈ వాటర్ని ఈ తాలింపులోకి వేసేసుకోవచ్చు. అంతా కలిపేసి ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా బెల్లాన్ని కూడా వేసుకోండి, టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇలా అన్నీ వేసేసాక ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించండి. రసం బాగా మరిగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపి పక్కకు దించేసుకోవటమే. ఈ రసానికి మీరు కావాలంటే మళ్ళీ తిరిగి తిరగమూత పెట్టుకోవచ్చు. అంతేనండి, వేడివేడిగా మిరియాల రసం అయితే చాలా కమ్మగా, మంచి సువాసనతో, మంచి రుచితో తయారైపోతుంది. మీరు ఏ ఫ్రై చేసినా, ఏ కూర చేసినా పక్కన సైడ్ డిష్గా ఈ మిరియాల రసం కాచుకుంటే కడుపు నిండుగా తృప్తిగా తినేసేయచ్చు. అండ్ హెల్త్ కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఇలా నేను చెప్పినట్టుగా మిరియాల రసాన్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.